క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు అనేటువంటి మన 40 రోజుల పాఠ్యభాగంలో 9వ అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందేలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నదని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడింది. దమస్కు మార్గంలో పౌలు తన అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. క్రైస్తవ విశ్వాసం కనుమరుగైపోవాలని బయలుదేరిన ఆయనకు నీవు హింసించుచున్న యేసును అనే స్వరం ప్రత్యక్షమై తన జీవితాన్ని తలకిందులు చేసింది. నేను బ్రతికినంత కాలం క్రీస్తు వలన శ్రమలు తగ్గితే కాదు విస్తరిస్తే మేలు అనే అనుభవంలోకి మార్చేసింది. ఈ అనుభవం క్రీస్తు కొరకైన శ్రమలలో పాలు పొందాలనే హృదయ మంట కలుగజేసింది. ఈ శ్రమలు ఎప్పుడు ముగిస్తాయో, నా జీవితం ఎప్పుడు సాఫీగా సాగుతుందో అనే ఆలోచన మనందరికీ ఉంటుంది. శ్రమ లేకుండా విజయం ఎక్కడిది? విజయబాట ముళ్ళబాటే కదా. క్రీస్తు యొక్క శ్రమలు విస్తరిస్తున్నప్పుడు ప్రతి శ్రమానుభవంలో పొందిన విజయాలే మన జీవితంలో ఆదరణ కలుగజేస్తాయి. సంధి అనే ఆలోచన లేకుండా ఎల్లప్పుడూ సమరమే అనే ధ్యేయం కలిగిన సైనికుడు మొదటి వరుసలోనే యుద్ధం చేస్తాడు. వెనకడుగు వేసిన సైనికుడు మరణించిన వారితో సమానం. కనుచూపు మేరల్లో మరణం పొంచి ఉన్న గెలుపుకు ఓటమికి మధ్య జరిగే ఈ పోరాటంలో ఎల్లప్పుడూ గెలిపే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తాడు. యుద్ధరంగంలో శత్రువు ఆయుధాలకు ఎదురు వెళ్ళి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని వాడినే కదా యుద్ధ వీరుడు అంటాము. దేవునికి ఇటువంటి శిలువ సైనికులు కావాలి. నేనంటాను, క్రీస్తు కొరకైన మంట కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. అలాంటి వారే ఆయనకు కావాలి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసవుతుంది. శ్రమ విస్తరించే కొద్దీ శ్రమకు ఎదురు వెళ్ళి అపవాదిని అణగద్రొక్కి పోరాడే అనుభవం కావాలి. ఈ శక్తి కేవలం ఆధ్యాత్మికతలోనే పొందగలం. అనేక సార్లు దేవుడు మన జీవితాల్లో గొల్యాతు వంటి శ్రమలను పెడుతూ ఉంటాడు. ఎందుకంటే దావీదు లాంటి వీరులను మనలో చూడ్డానికి. అయితే విశ్వాస జీవితంలో శ్రమలు విస్తరించిన కొలది క్రీస్తు ద్వారా పొందిన ఆదరణ మనలను విజయవంతులను చేస్తుందని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి పోరాటం క్రీస్తుతో ఒక శ్రమానుభవం అని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమెన్.